నర్సరావుపేటలో జరిగిన మినీ మహానాడులో మాట్లాడుతున్న నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు. నాయకుడు లేదు, ఎవరు అందరూ కార్యకర్తలుగా పనిచేసాం. నా నాయకుడు ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు మనకి. మరి ఇటువంటి కార్యక్రమంలో పెద్దల గోడగొండ కోడిరావు గారు, మరి మన్న మోహన్ కృష్ణ గారు, నల్లబాటి రాము గారు, కపిల సుప్రసాద్ గారు, కపిల విజయ్ కుమార్ గారు, అదేవిధంగా సుబ్రాయ గుప్తా గారు, ఇట్లా పెద్దలందరూ కూడా మల్లెప్ప నాగేశ్వరరావు గారు, మన్నం షరీఫ్ గారు, మీరావళి గారు, ఇలా పెద్దలందరూ కూడా ఎంతో మంది కార్యక్రమాలు రావడం. నిజంగా అయితే మహిళలు నాకు అండగా ఉండి 5 ఏళ్ళు ప్రతిరోజు గడపడకు వెళ్ళడానికి కష్టం అనుకోకుండా నా అప్పుడే రావడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం మన విజయం. అదేవిధంగా ఇవాళ మా మినీ మహానాడు వాళ్ళు నర్సరావుపేట పెట్టుకున్నప్పుడు పొద్దున్నే మరి ఎంపీపీ ఎలక్షన్ జరిగింది. ఇది 3వసారి పూర్తయిన తర్వాత ఇవాళ ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ కూడా కార్యకర్త నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా మనకు గెలవాలని ఆలోచనతో మొట్టమొదటిసారి ఎలక్షన్ పెట్టినప్పుడు మనకి చాలా మంది రావడం జరిగింది. ఎంపీటీసీలు 14 మంది ఉంటే దాంట్లో 12 మంది మన వైపు వచ్చారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భయంతో వాళ్ళని ఎక్కడో దాచిపెట్టి వాళ్ళు రానియకుండా ఎలక్షన్ జరగకుండా చేద్దామని చూశారు. కానీ ఇక్కడ మన అక్క చెల్లెలు ముగ్గురు కూడా వచ్చారు, మనకి అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీద మరి అందరూ కూడా ఇష్టపడి ఆయన పరిపాలన బాగుందని చెప్పి వచ్చారు. మరి ఘోరమైంది వాళ్ళ మనం ఎంపీపీగా మనం ఒక అమ్మాయిని గెలిపించుకున్నాం. ఆ అమ్మాయి కూడా మన కేతనపల్లి వీరయ్య భార్య, బస్యాపురం జాన్ గారి అమ్మాయి. మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి కేతనపల్లి నాయకులందరూ కూడా ఎంతో కష్టపడ్డారు ఈ విజయానికి. రాత్రి పగలు వారం నుంచి మన పార్టీ నాయకులు కార్యకర్తలు నిజంగా నిద్ర లేకుండా పనిచేశారు. ఎందుకంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దుర్మార్గుడు ఏదో విధంగా ఈ ఎలక్షన్ చెడగొడదాము, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ లేకుండా చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నాడు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఎలక్షన్ ఎంపీటీసీలు అందరూ కూడా